నైరుతి రుతుపవనాలు విస్తరిస్తూ ఉన్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వానలు పడుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఏపీ తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, కర్నూలు, హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇటు తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అమీర్పేట్, పంజాగుట్ట, లకిడికపూల్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షపు నీరు రహదారులపై ప్రవహించడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం డ్యూటీల నుంచి ఇళ్లకు వెళుతున్న సమయంలో వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఖైరతాబాద్ నుంచి అమీర్పేట్ వరకు మెట్రో రైలు పనులు జరుగుతుండటంతో పాటు వాన పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలోనూ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు పడ్డాయి. రోడ్ల మీద నడవలేని పరిస్థితి. పార్క్ చేసిన వాహనాలు సైతం పూర్తిగా మునిగిపోయాయి. వేసవి తీవ్రతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. మరోవైపు రైతులు దుక్కి దున్నే పనిలో పడ్డారు. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనంతో 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.